బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పుపై రగడ రాజుకుంది. ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ బీజేఎల్పీ కార్యాలయం పక్కనే బీఆర్ఎస్ కు ఒక రూమ్ ని కేటాయించారు. ఔటర్ లాబీలో ఛాంబర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న గదిచ్చారంటూ స్పీకర్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. గతంలో స్పీకర్ ఛాంబర్ పక్కన ఇన్నర్ లాబీలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధంగా కేటాయించడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పు మీద ప్రస్తుతం అక్కడ రగడ జరుగుతోంది. ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ని కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేఎల్పీ కార్యాలయం పక్కనే బీఆర్ఎస్ కి రూమ్ ని కేటాయించారు. ఔటర్ లాబీలో ఛాంబర్ ఇవ్వడం మీద బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న గదిస్తారా అంటూ స్పీకర్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. గతంలో స్పీకర్ ఛాంబర్ పక్కన ఇన్నర్ లాబీలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అక్కడ రగడ జరుగుతోంది. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ ఏదైతే ఉన్నదో గత దశాబ్దాలుగా అనేక మంది ఎల్ఓపీలు వాడినటువంటి ఆ ఛాంబర్ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్. స్పీకర్ గారి ఛాంబర్కి అనుగుణంగా అది వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడున్న ఎల్ఓపిని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు, ఎల్ఓపి ఆఫీస్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు. కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేసు వేరే దగ్గర అలాట్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ చూస్తే పాత ఎల్ఓపి ఆఫీస్కి తాళం వేసేసినారు. వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్ ఒకటే ఒక రూమ్, ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు బోర్డు పెట్టడం జరిగింది. స్పీకర్ గారిని రిప్రజెంట్ చేసినాం, సార్ ఇది చాలా అన్యాయం, ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగద్దు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం. సీరియస్గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది. మా అందరికి కూడా స్పీకర్ గారు మీరే రెస్క్యూగా ఉండాలని చెప్పి వారిని కోరడం జరిగింది.